వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మన రీజనింగ్లో భాగంగా ఈరోజు మిస్సింగ్ నెంబర్స్ చెప్పుకుంటున్నాం. మనం ఈ మిస్సింగ్ నెంబర్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం ఇమాజినేషన్ చేసి ఆ ప్లేస్లో ఆ సర్టెన్ ప్లేస్లో ఏ క్వశ్చన్ వస్తుంది ఏమొస్తుందో మనం చూసుకోవాలి. అలాంటి దాన్ని మనం చేసుకుంటే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నాం మనం. ఈ క్వశ్చన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫిగర్స్ ఇచ్చాడు. ఈ 3 ఫిగర్స్ కూడా మనకు ఎలా ఉన్నాయంటే లింక్ ఉంటుంది. ఇక్కడ డాష్ ఉంది కదా, ఈ డాష్లో ఏమొస్తుంది అని అంటున్నాం. అంటే మనము ఈ ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. 6 + 4 + 8 ఈ 3 కలిపితే 20 రావాలా, లేదా 26, దీని కలిపి 26 రావాలా. అయితే ఇక్కడ ఏమొస్తుందో తెలుస్తుంది. అంటే 6 + 4 10, 10 + 8 18. 18కి ఎంత మొత్తం కలిపి వరకు 18 అయింది. 18 + 2 = 20. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇది కూడా అలా రిలేషన్షిప్ ఉంటే మనకు దీనికి వర్తిస్తుంది. అంటే 7 + 9 + 8. సో 7 + 9 ఎంత? 16. 16 + 8 ఎంత? 16 + 8 24. 24కు ఇక్కడ 2 కలుపుతున్నాం. అంటే ఇక్కడ 2 కలుపుతున్నాం. ఎంతైంది మనం 26. ఓకే, అంటే ఇది లింక్ దొరికిందంటే మనకు దీనికి కూడా మనకు లింక్ దొరికినట్టే. కాబట్టి ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్లో 6 + 5 + 12. సో 6 + 5 + 12, 6 + 5 ఎంత? 11. 11 + 12 ఎంత? 11 22 + 1 23. సో 23 + 2 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకుంటాం. అందుకని ఇక్కడ ఆన్సర్ ఎంత మనకు 25. సో ఆన్సర్ ఈస్ 25. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ లెఫ్ట్ నుంచి 6 + 4 + 8 తీసుకున్నాం. కాకపోతే 2 యాడ్ చేసాం. ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 యాడ్ చేసాం. కాబట్టి ఇక్కడ కూడా 2 యాడ్ చేసి తీసుకోవాలి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఈస్ 25. ఓకే, రైట్. నౌ లెట్ us go for the second question. క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2 మనం ఒక సర్కిల్ తీసుకుంటున్నాం. సర్కిల్లో ఇలా తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ ఈ డాష్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అందులో ఏమొస్తుందో చూసుకోవాలి. ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 2ను అబ్జర్వ్ చేసి చూద్దాం. చూస్తుంటే మనకి ఇక్కడ 14 కనబడుతుంది, ఇక్కడ 10 కనబడుతుంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే ఈ 5 దీనికి రిలేషన్షిప్ చూడండి ఎలా ఉందో. అంటే 5 × 2 = 10. ఎస్, రైట్. ఇప్పుడు మనం దీన్ని తీసుకుంటే 9 × 2. సో 9 ఇక్కడ 7 కదా, 7 × 2 = 14. ఎస్. ఇప్పుడు మనం ఈ 5 2 వేస్తే 10 వచ్చింది, 7 2 14 వచ్చింది. 9 ఏది చేసినా 4 కాబట్టి 9 × 2 వేసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది 8. అంటే ఇక్కడ క్వశ్చన్ మన దగ్గర ఆన్సర్ ఏంటి మనకు 18 అని మనం ఆన్సర్ డిసైడ్ చేసుకోవచ్చు. ఏం లేదు, దీనికి ఆపోజిట్లో ఉన్న నంబరు మల్టిప్లై బై 2, దీనికి ఆపోజిట్ ఉన్న నంబరు 2తో గుణించాలి, దీనికి ఆపోజిట్ నంబరు 2తో గుణించాలి. సో ఈ విధంగా మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఆన్సర్ ఈస్ 18. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఎట్లా ఉంది మీకు అంటే ఫస్ట్ క్వశ్చన్కు సెకండ్ క్వశ్చన్కి ఎలా ఉంది మీకు అన్ని ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క మోడల్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3లో ఒక సర్కిల్ ఇస్తున్నాము. సర్కిల్లో ఒక బాక్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న నంబర్లు మనకు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6, ఇక్కడ 30, సో ఇక్కడ 20, ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ డాష్ క్వశ్చన్ మార్క్ ఉంది. నువ్వు ఎంతసేపు ఆలోచిస్తే ఈ క్వశ్చన్ మార్కులో ఉన్న భాగం ఎట్లా రిలేషన్షిప్ ఉందో చూసుకోవాలి. ఒకసారి క్వశ్చన్ మార్కు ఈ 30 అంటే ఈ లోపల ఉన్న భాగాలు దీనికి రిలేషన్ అయి ఉంటాయి. ఏం రిలేషన్ ఉంది మీరు ఎంతసేపు ఆలోచించుకొని చూసుకోవాలి. అంటే ఈ 30కి 5కి ఏమైనా సంబంధం ఉందా చూసుకోవాలి, ఈ 20కి 4కి ఏమైనా సంబంధం ఉందా చూసుకోవాలి, 3తో ఏ సంబంధం ఉంటుంది అని మనకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి చూస్తున్నాను, ఈ 2 దీంతో చూద్దాం. 2² + 2 అనుకుందాం. ఈ 2² ఎంత మనకు 4. ఓకే, 4 ప్లస్ ఇక్కడ 2 = ఎంత వస్తుంది 6. అంటే మనకి సరిపోయింది. ఓకే, ఈ ఫస్ట్ రిలేషన్ అనేది సరిపోయింది. దీన్ని కూడా మనం అలాగే చేసి చూద్దాం. 5² + 5 తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ అక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 5 తీసుకుందాం. 5² ఎంత మనకు 25. 25 + 5 ఎంత 30. ఎస్, ఇది కూడా సరిపోయింది. ఇది కూడా సరిపోతుంది చెక్ చేసుకోవాలి. మనకు ఈ ఆన్సర్ రావాలంటే ఇవన్నీ
అదే మ్యాచింగ్లో ఉంటాయి, అదే సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు 4 స్క్వేర్ ప్లస్ ఎంత 4 అంటే n స్క్వేర్ ప్లస్ n సిరీస్ అంటాం. దీన్ని మనం ఎందుకంటాం n స్క్వేర్ ప్లస్ n అంటే 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 20. అంటే ఇవన్నీ సరిపోయినప్పుడు మనకి ఇది కూడా సరిపోతుంది. సో దీనికి ఏంటంటే 3 స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొస్తుందండి 12 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ పక్కన రాస్తాను, మీకు 12 ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా? సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ సంబంధం చూసుకోవాలి. క్వశ్చన్కి ఎంత సంబంధం చూసుకొని మనం ఏం చేస్తామో అలా చేస్తేనే మనకు ఆన్సర్స్ ఒక ఫస్ట్ ఈ నెంబర్ చూడగానే దీనికి రిలేషన్షిప్ ఏముందో గమనించాలి. అలా చేసుకుంటే మనకు ఆన్సర్లు ఈజీగా వస్తాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 చూస్తుంటే మనకి ఇక్కడ ఒక పెద్ద సర్కిల్ ఉందండి. సో పెద్ద సర్కిల్లో మనం ఇంకొక చిన్న సర్కిల్ ప్లేస్ చేసుకుందాం. ఇంకొక సర్కిల్ తీసుకుందాం. సో ఈ సర్కిల్లో 342 ఉంది, ఈ సర్కిల్లో 102 ఉంది, ఈ సర్కిల్లో 88 ఉంది, ఈ సర్కిల్లో డాష్ ఉంది, ఈ సర్కిల్ ఇక్కడ మనం ఇంకా చిన్న చిన్న పార్ట్స్ చేసుకుందాం మధ్యలో. సో ఇక్కడ మనకు K, ఇక్కడ Z, ఇక్కడ D, ఇక్కడ V, ఇక్కడ F, ఇక్కడ Q, ఇక్కడ S కాబట్టి ఇక్కడ S, ఇక్కడ R ఇలా ఉంది. ఇందులో ఏమొస్తుంది? ఇప్పుడు ఈ క్వశ్చన్ బాగా సూపర్ ఉంది మనకు. అంటే ఈ క్వశ్చన్ ఏమొస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఒక విషయం కాస్త ఎప్పుడైనా ఏబిసిడీలు ఇచ్చిందంటే ఆ ఏబిసిడీల యొక్క నంబర్ మనకు తెలిసి ఉండాలి. ఏ నుంచి జెడ్ వరకు సీరియల్ నెంబర్స్ కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. అప్పుడు తెలిసి ఉండాలంటే ఏ యొక్క సీరియల్ నెంబర్ ఎంత 1, బి ఎంత 2, సి ఎంత 3 ఇట్లా మనం రాసుకుంటూ అవసరం లేకుండా మీకు చిన్న టెక్నిక్ చెప్పాను. EJOTY అని కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ చెప్పేటప్పుడు మీకు ఒక షార్ట్ కట్ టెక్నిక్ చెప్పినాం. కనుక ఇలా 5, ఇది 10, ఇది 15, ఇది 20, ఇది 25 ఈ నెంబర్లు తీసుకొని మనము ఏబిసిలన్నీ నెంబర్లను ఈజీగా కనుక్కోవచ్చు అని చెప్పుకున్నాం. అంటే ఏ నుంచి జెడ్ వరకు నెంబర్లన్నీ EJOTY ఇది కూడా గుర్తుండకపోతే మీకు షార్ట్ కట్ చెప్పినాము. ఒక అమ్మాయి పేరు జ్యోతి, సర్నేమ్ ఈ అని గుర్తుంచుకుంటే ఏబిసిడి నెంబర్లన్నీ గుర్తుంటాయని చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఏబిసిడీల నెంబర్లన్నీ మనకు ఐడియా ఉంటే ఇది చేయడం ఈజీ. ఒక్కొక్కసారి ఆ నెంబర్లను కూడిస్తాడు, ఒక్కొక్కసారి నంబర్ల యొక్క స్క్వేర్ ఇస్తాడు, ఒక్కొక్కసారి నంబర్ల యొక్క గుణకారం ఇస్తాడు, భాగారం ఇస్తాడు. ఏ నెంబర్ ఇచ్చిందా అనే సంబంధంతో మనం తెలుసుకోవాలి. ముందు ఈ ఏబిసిడీలు మనకు అర్థమైపోయినాయి కాబట్టి ఇక్కడ చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. ఈ R ఎంత 18 నెంబర్ చూస్తున్నాను. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రాస్తున్నాను 18. సో S ఈజ్ ఈక్వల్ టు ఎంత 19. సో ఇప్పుడు నేను 18 ఇంటూ 19 చేసి చూద్దాం. ఓకేనా? 18 ఇంటూ 19 చేస్తే 342 వస్తుందా? లేకపోతే చిన్నది చూసుకుందాం ఫస్ట్ది. నెక్స్ట్ అనుకున్నాం FQ అనుకున్నాం కదా, FQ F ఇంటూ Q అనుకుందాం. ఇక్కడ R ఇంటూ S. F అంటే మనకు 6, ఇక్కడ 17, 16, 17 కదా, PQ ఓకే 17. నెక్స్ట్ FQ అంటే VD, V ఇంటూ D అనుకుందాం. అంటే V ఎంత TUV 22, 22 ఇంటూ 4 ఓకే. నెక్స్ట్ K అంటే ఎంత 11, Z అంటే ఎంత 26 అంటే సో K అంటే 11 ఇంటూ 26. ఇప్పుడు మనం గుణకారం చేసినప్పుడు ఈ నెంబర్ మనకు సరిపోతే చూద్దాం. ఇక్కడ చూస్తే 4 ఇంట్లో 8, 4 ఇంట్లో 8, 88, 88 అనేది సరిపోయింది. వెరీ గుడ్. 17 85, 17 102 ఎగ్జాక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ 18 అంటే 8 72 2 చైతన్య 7, 81 8, 7 15 152. నెక్స్ట్ 1 9 1 1 1 అంటే 2 9 12 4 1 342 సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకు 3 సరిపోయినప్పుడు ఇది KZ అనేది సరిపోతుంది. K అంటే ఎంత మనకు 11, JK ఇక్కడ 26 అంటే ఇక్కడ 6 6 2 8 2 286. సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ మన డాష్ లో ఉన్న దగ్గర 286 అనేది మనకు ఆన్సర్. సో ఇక్కడ సింపుల్గా ఫస్ట్ మనం దీన్ని కీని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఇక్కడ ఇంటూ సరిపోయింది కాబట్టి ఇంటూ తీసుకున్నాము. ఒక్కొక్కసారి 2 ప్లస్ ఇస్తాడు, ఒక్కొక్కసారి 2 ప్లస్ చేసి స్క్వేర్ ఇస్తాడు. ఏమి ఇచ్చాడు అని మనం చూసుకోవాలి. క్లియర్ కదా? క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5 తీసేచ్చా?
క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా వై షేప్ ఇచ్చి మనకి అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు క్వశ్చన్లలో ఇలా వై షేప్ ఇస్తాడు, ఇచ్చి ఇట్లా ఇలా ఇస్తాడు, ఇట్లా మనకి ఇక్కడ కూడా క్వశ్చన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇందులో 27 నెంబర్ ఉంది, ఇలా 1 ఉంది, ఇందులో 9 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 14 ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ డాష్. ఇందులో ఏమొస్తుంది అనుకున్నాడు. సో ఒకసారి గమనిస్తే చూసి చిన్న క్వశ్చనే, ఇందులో ఏమొస్తుంది. ఫస్ట్ దీనికి ఉన్న సంబంధం చూసుకొని దీని సంబంధాన్ని నిర్ణయించాలి, అంతే కదా. దీనికి ఉన్న సంబంధం చూసుకొని దీన్ని నిర్ణయించాలి. అప్పుడు 27 రావాలంటే 3 9 27, అంటే 27 × 1 ఈజ్ ఈక్వల్ టు 27/3 అనుకుందాం. ఎందుకు ఈ మనం రిజల్ట్ 9 రావాలి కాబట్టి 9 3 1 3 9 9 వచ్చింది. అంటే దీన్ని కూడా చూద్దాం. రెండోది 6 × 7/14. ఓకేనా. సో 14 రావాలి. మనం 14 రావాలంటే రిజల్ట్ 14 రావాలంటే మనం రిజల్ట్ 14 రావాలి. చూద్దాం. దీన్ని ఏమన్నా మనం 3 డిజైన్ చేసి చూద్దాం. సో 3 1 3 3 గంటల 6 7 గంటల 14 వచ్చింది కదా, వచ్చింది. ఇది కూడా 9 వచ్చింది. మనకి ఇక్కడ రిజల్ట్ రావాలంటే ఈ రెండు సంఖ్యలను గురించి 3 చేత భాగిస్తే రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 9 × 7/3 3 1 3 ముళ్ళ 7 ముళ్ళ 21. సో ఇట్లా ఒక నంబర్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఈజీగా చదివి చూసుకోవాలి. ఒక్కసారి 2 వల్ల 27 × 1 27, 1ని మనకి 3 చేత భాగిస్తే 9 వచ్చింది. నెక్స్ట్ 6 × 7 42 మళ్ళీ 3 చేత భాగిస్తే 14 వస్తుంది. అంటే 9 × 7 7 43 63 3 చేత భాగిస్తే 21 వస్తుంది. సో ఈ విధంగా మనము నంబర్లు చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏమొస్తుందండి, 21 కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ మనము క్వశ్చన్ నెంబర్ 6 చూస్తున్నాం. స్టార్ రూపంలో ఉంది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసరికి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 7 15 31 63 127 అంటే ఏం లింక్ ఉంది, ఏం రిలేషన్షిప్ ఉంది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎందుకు ఈజీ అని అంటున్నాను అంటే మీరు ఒకసారి ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ చూడండి. అంటే నేను ఒకసారి చెప్తాను. 7 × 2 ఎంత 14. ఈ 15 రావాలంటే ఏం చేయాలా, +1 ఈజ్ ఈక్వల్ టు 15. ఎస్, నాకు వచ్చేసింది కదా. ఇప్పుడు 15 × 2 ఈజ్ ఈక్వల్ టు 30 +1 ఈజ్ ఈక్వల్ టు 31. ఇక్కడ 31 రావాలంటే మనం +1 చేసినాం. అలాగే ఈ క్వశ్చన్లో 31 × 2 62 +1 ఈజ్ ఈక్వల్ టు 63. అలాగే 63 × 1 63 × 2 ఈక్వల్ టు 126 +1 127. అలాగే ఈ నెంబర్ మనకు 127 × 2 ఈజ్ ఈక్వల్ టు 2 7 14 4 చేద్దాం. 1 2 4 5 2 1 2 254 +1 ఈజ్ ఈక్వల్ టు 255. ఈ డాష్ మనకు ఆన్సర్ 255 ఆన్సర్ వస్తుంది. అంటే ఇట్లా సర్కిల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇట్లా నెంబర్లను × 2 +1 ఆర్డర్ ఏంటండి, × 2 + 1 × 2 + 1 × 2 + 1 ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 7. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు 1 2 3. ఈ 3 ట్రయాంగిల్స్ యొక్క షేప్ని మనము ఇలా వివరించుకున్నాం. అంటే అన్ని వెరైటీస్ మీకు ఇస్తున్నాను. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడళ్లలో ఇస్తే మనకి ఈజీగా ఇలా వస్తుందని గుర్తుంటుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఇక్కడ 5